SKT Gold and Diamonds Swarna Vaibhavam. Poiki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు సైకాలజిస్ట్ విజయ సింగం గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హాయ్ మేడం. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో అంటే మీరు ఒక సైకాలజిస్ట్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు జనరేషన్లో ఎవరైనా అంటే ఫిజికల్ అబ్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారా, శారీరకంగా చిత్రహింసలు పెట్టే వాళ్ళు ఉన్నారా, ఒకవేళ వాళ్ళు అలా చిత్రహింసలకు గురైతే వాళ్ళు వచ్చి బయటికి చెప్పుకుంటున్నారా లేకపోతే ఇంకా దాచుకుంటూ ఉన్నారా? సో మీ దగ్గరికి ఇలాంటి కేసెస్ వస్తూ ఉంటాయా? చాలా వస్తాయి మేడం. అది మీరు అన్ఎడ్యుకేటెడ్ కాదు, మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇద్దరు భార్యాభర్త ఒకటే రకమైనటువంటి ప్రొఫెషన్ చేసే వాళ్ళు కూడా, మీరు నమ్ముతారో లేదో, అది మంచి మంచి ప్రొఫెషన్స్ లైక్ అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, ఒక బ్యాంకర్ అవ్వచ్చు, అండ్ దెన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక లెక్చరర్స్ అవ్వచ్చు. ఇలాగా ప్యారలల్గా ఇద్దరు ఒకటే కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్ చేస్తున్న వాళ్ళు కూడా దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ కైండ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఫిజికల్ అబ్యూస్ లిటరల్లీ ఐ కెన్ సే. అంటే ఫస్ట్ బాగుంటారు, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బిగినింగ్లో జస్ట్ దే ఆర్ నోయింగ్ ఈచ్ అదర్ అండ్ సో ఆన్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ తర్వాత ఎక్కడో ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చింది, అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మేల్ ఒక జెంట్స్ ఏం చేస్తున్నారంటే దాన్ని ఒక హాస్టైల్ అంటే ఒక శత్రుత్వంగా లోపల పెట్టుకుంటున్నారు. ఎక్కడైతే వాళ్ళు ఒకటి కాదు అన్నారో అప్పటి వరకు బాగానే ఉంటుంది, ఒకటి కాదు అని గట్టిగా అన్నప్పుడు ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ ఐడియాలజికల్ డిఫరెన్స్ అవ్వచ్చు, ఒక కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు, అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదా బయట విషయం కావచ్చు. అలా ఎప్పుడైతే వాళ్ళకి ఎదిరించి అన్నారో ఆ కాన్ఫ్లిక్ట్ని వాళ్ళు ఏం అంటే లోపలికి తీసుకొని ఈగో ఇష్యూగా తీసుకొని అండ్ దెన్ దే ఆర్ డెవలపింగ్ ద హాస్టిలిటీ, శత్రుత్వ భావనలు చూసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ వైఫ్ మళ్ళీ ఏది మాట్లాడినా ఆ టాపిక్ కాకుండా ఇంకే టాపిక్ మాట్లాడబోతున్నా కూడా అది వాళ్ళకి అసలు నచ్చట్లా. నువ్వు మాట్లాడద్దు, నువ్వేం మాట్లాడద్దు, నువ్వేం చెప్పద్దు అంటము. ప్రతిదానికి గొడవ, అది చిన్నదా పెద్దదా లేకపోతే దాంట్లో లాజిక్ ఉందా లేదా అనేది లేదు. ప్రతిరోజు జరగాల్సింది ఏంటంటే ఒక గొడవ, అది ఫిజికల్ అబ్యూస్ అండ్ విత్ వెర్బల్ అబ్యూస్. అక్కడ ఎప్పుడైతే కొడుతున్నారో ఊరికే కొట్టరు, వెర్బల్ అబ్యూస్. వాళ్ళు లేడీస్ చెప్తుంటారు, మేడం అసలు ఆ మాటలు వింటూ ఉంటాయి, ఆ బూతులు వింటూ ఉంటే ఎంత బాధగా ఉంటుందంటే తట్టుకోలేకపోతున్నాము. అట్ ద సేమ్ టైం మళ్ళీ కొట్టడం అనమాట. ఎందుకు కొడుతున్నాడు అనేది నేను విక్టిమైజ్ అయిపోతున్నా. ఒకవేళ నేనేమైనా తప్పు చేశానేమో ఇన్ని రోజులు ఇలా జరుగుతోందంటే అని నేను రీచెక్ చేసుకుంటున్నా. మేడం నాకు అర్థం కావట్లేదు, నేను డౌన్ అయిపోతున్నా. అంతకుముందు చాలా ఎనర్జెటిక్గా ఉండేదాన్ని, మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉండేదాన్ని. ఇలా కొడుతూ ఉంటే నాకు అసలు మొత్తం బ్లాంక్ అయిపోతుంది, నా లైఫ్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ అవుతోంది. పోనీ మీరు అన్నారు ఎవరికైనా చెప్పుకుంటారా అంటే తల్లిదండ్రులకి చెప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. కొడుతున్నారు అంటే ఇంకా నెక్స్ట్ ఏంటి వాళ్ళ దగ్గర నుంచి ఏ ఆన్సర్ వస్తుంది, వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. అది అంటే అది పీక్స్కి వెళ్ళిపోవచ్చు. అలా కొడుతున్నారంటే వీళ్ళు వచ్చి మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి మళ్ళీ వీళ్ళు కొట్టడమో లేకపోతే ఇంకొద్దు అని తీసుకెళ్ళిపోవటమో ఏదో ఒకటి జరుగుతుంది కదా అని భయం. పిల్లలు ఉన్నటువంటి ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, మేడం ఇలా చెప్పానంటే నేను తన నుంచి బయటికి వెళ్తే పిల్లల్ని తీసుకొని ఫాదర్ లేకుండా ఉంచడం నాకు ఇష్టం లేదు. ఆ పాయింట్తో నేను రోజుకి చూస్తున్నా ఇలాగా. ఇంకొక పాయింట్ ఏమి వస్తుందంటే మేడం, ఇప్పుడు చాలా వరకు కెరీర్ ఓరియంటెడ్గా ఉన్నారు లేడీస్, అండ్ దెన్ అందరూ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, కెరీర్ వైపు ఎక్కువ ఫోకస్ ఉంది ఫస్ట్, తర్వాత మ్యారేజెస్ అని వెళ్తున్నారు. ఇన్ దిస్ వే దే ఆర్ గోయింగ్ ఇన్ టు హాస్టల్స్. ఒక ఏజ్ నుంచి హాస్టల్స్కి వెళ్తున్నారు, అక్కడ ఏదో ఒక ఫుడ్ అలాగ వస్తుంది. కానీ వాళ్ళకి ఏమవుతుందంటే ఈ జెంట్స్ లాగే బ్యాచిలర్స్ లాగా వాళ్ళకి కుకింగ్ అనేది అలవాటు రావట్లేదు మేడం. అండ్ దెన్ ఫ్యామిలీలో ఎలా చూసుకోవాలి, కొన్ని బాధ్యతలు ఏంటి అది అని కొన్ని వివరాలు మిస్ అయిపోతున్నాం. ఇప్పటికీ నేను చాలా విన్నాను అన్నమాట. మంచి జాబ్లో సెటిల్ అయిపోతున్నారు, ఇద్దరు ఈక్వల్గా ఉన్నటువంటి ప్యారలల్ ప్రొఫెషన్స్లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటున్నారు. బట్ ఇక్కడ చూసేటప్పటికి హస్బెండ్స్ ఏమంటున్నారంటే నీకు వంట రాదు, ఏమి రాదు, ఇల్లు ఆర్గనైజ్ చేయటం రాదు, అసలు నీకు ఒక భార్యగా ఉండడం కానీ ఒక ఆడదానిలా ఉండడమే నీకు రావట్లేదు అనేటువంటి పాయింట్లు వింటున్నారు అన్నమాట. వీళ్ళు అంటున్నారు, మేడం ఓకే నేను ఏం చేయాలనేది చేసుకుంటున్నాం కానీ ఎక్స్పర్టైజ్గా ఒక 4-5 రకాల కూరలు 4-5 రకాల టిఫిన్లు చేయాలంటే నేను చేయను కదా. బట్ వాట్ ఈజ్ మెంట్ అది నేను నేర్చుకుంటూ చేస్తూ ఉన్నా. బట్ ఈ మాటలు వస్తున్నాయి, ఆర్గనైజ్డ్గా లేవు, నీకు నాకు వచ్చింది
వండింది కూడా నీకు రాదు, లేదా నీకు కుకింగ్ రాదు. వాళ్ళు చెప్తున్నామే హాస్టల్లో పెరుగుతున్నాము, ఎంతవరకు వచ్చో అంతవరకు, ఇవాళ రేపు మనకి యూట్యూబ్ ఉందా, అందులో చూసుకొని ఏం కావాలో అన్నీ చేస్తున్నాము. మరి ప్యారలల్గా ప్రొఫెషన్ కూడా మెయింటైన్ చేయాలి కదా. వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. నాకు 2 రకాల టిఫిన్లు పెట్టాలి, నువ్వు నన్ను బాగా చూసుకోవాలి, ఏం చూసుకుంటున్నావు, ఈరోజు పెట్టావా లేదా అనేటువంటి మార్క్స్ అనమాట. సో వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే నాదే తప్ప, నేను ఇలాగ తయారవుతున్నానా అని వాళ్ళకు ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా లూజ్ అయిపోతున్నారు అన్నమాట. పేరెంట్స్కి ఒక్కొక్కళ్ళు పేరెంట్స్ని కోల్పోయి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఇంకా హృదయ విదారకంగా మారిపోతుంది. వాళ్ళకన్నా చెప్పుకుందామంటే వాళ్ళు లేరు, ఎవరో గార్డెన్స్లో ఎవరైనా ఉండుండొచ్చు, వాళ్ళకి చెప్పినా కానీ నెక్స్ట్ ఏంటి మనకి ఏమొస్తుంది అనేది తెలియదు. ఎవరో సిబ్లింగ్స్ వాళ్ళు ఉంటే కొంచెం పూర్తిగా చెప్పుకోలేకపోయినా ఏదో కొంచెం అన్నా చెప్తారు. అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు ఏమొస్తుంది, వాళ్ళకి సొల్యూషన్ ఏమొస్తుంది అంటే ఓకే వాళ్ళు ఏమంటారు, ఇంక వచ్చే ఆ రిలేషన్ ఎందుకు, టాక్సిక్ రిలేషన్షిప్ మేము ఉన్నాము అని అనొచ్చు. ఒక్కొక్కసారి సరే చూసుకొని ఇదేమన్నా తప్పు ఉందేమో, పెద్దవాళ్ళు ఉంటారా, వాళ్ళు తప్పు ఉందేమో చూసుకో, ఆయనకి నచ్చిన విధంగా ఏం కావాలో చూసుకొని వెళ్ళు అని. వీళ్ళు ఏంటంటే మేము సవరించుకొని చూస్తున్నాం మేడం, నేను నాలో ఏదన్నా మార్పు, చిన్న మార్పు తెచ్చినా అందులో ఒక రోజన్నా కొట్టడం ఆగిపోతుందేమో అని చూస్తున్నాం, ఒక రోజన్నా తిట్టడం ఆగిపోతుందేమో అని నా ప్రయత్నం నేను ఏం చేస్తున్నా. ఎవ్రీడే నా మొహం చూస్తేనే కోపం వచ్చేస్తుంది. అది చిన్నది అంటే ఒక ఛార్జర్ చూడండి, ఛార్జర్ అలా పెట్టుకుంటే, తన ఫోన్ పెట్టుకుంటే ఒక ఛార్జరే ఫుల్గా ఎక్కుతుంది, ఇంకో ఛార్జర్ సరిగా ఎక్కదండి. నీకు తెలుసు కదా, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైంలో నువ్వు ఫోన్ ఛార్జర్ పెట్టుకుంటావా, నేను కదా పెట్టుకోవాల్సి. ఇక్కడ ఏదైనా లాజిక్ ఉంది అసలు? దానికి కొట్టడం, దానికి బూతులు తిట్టడం. ఒక ఎగ్జాంపుల్ చెప్పా మీకు, అంటే అక్కడ ఏమి రీజన్ అనేది లేదు. సో ఆ అమ్మాయిలు ఏంటంటే అలా వాళ్ళు ఇంత కొడుతున్నారు మేడం, ఆ బూతులు అలా తిడుతున్నారు, అసలు భరించలేకపోతున్నాము ఏంటి. ఒకవేళ బయటికి రావాలి అంటేనేమో ధైర్యం సరిపోవట్లేదు. అఫ్ కోర్స్ అంత సంపాదించి కొంత ఆస్తిపాస్తులు అంటే వాళ్ళ డబ్బు దాచుకున్నా కూడా పిల్లల్ని రేపు డీల్ చేయడంలో ఒక ఫాదర్ ఉండాలి కదా అనేటువంటి దాంట్లో ఆగిపోతున్నా మేడం అని చెప్పి వాళ్ళు అలా చెప్తుంటే, సో దట్ మేమేం సైకో ఎడ్యుకేట్ చేస్తామంటే ఫస్ట్ దే విల్ గో టు ద విక్టిమ్ మైండ్ సెట్. నేనేదో తప్పు చేసేసాను, ఎవ్రీడే నేను ఆయనకి ఏదో సెట్ అవ్వట్లేదు అని. బట్ ఎవరైతే అబ్యూజ్ చేసే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి రీజన్స్ అవసరం లేదు. దే డూ దట్ బై చాయిస్. వాళ్ళకి అక్కడ ఒక కిక్, ఆ రోజు కొట్టారంటే అది ఒక కిక్ అనమాట వాళ్ళకి. బై చాయిస్ దే ఆర్ డూయింగ్, దెర్ ఈస్ నో సచ్ రీజన్ టు బీట్ ఆర్ టు బ్లేమ్ హర్. ఫస్ట్ అంటే ఏదో ఒక్కొక్కసారి ఒక్కొక్క పెద్దవి జరుగుతుంటాయి, ఏదో అవడం అనేది జరుగుతుంది అనుకున్నాం, తిట్టారు, అది అకేషనల్గా జరిగేది వేరు అనుకుందాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అలవాటైపోయిన మనిషి, ఎదుటి మనిషి ఇంకా ఎదురు తిరగదు, అక్కడి నుంచే ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు అనేటప్పుడు ఈ మెంటల్లీ ఈ అబ్యూజ్ చేసే పర్సన్స్కి ఏంటంటే ఎవ్రీడే దట్ ఈజ్ బికేమ్ ఏ మైండ్ గేమ్, ఒక ప్లే లాగా అనమాట. వాళ్ళకి ఈగో అనేది ఏదైనా కానీ అక్కడ అంతా సాటిస్ఫై చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి కోపాలు ఇవన్నీ ఉంటాయి చూసారా. ఇందులో ఏంటంటే ఈ మగవాళ్ళు ఏంటంటే కోపం అనేది నా జన్మ హక్కు. చాలా కేసెస్ లో చూస్తుంటే ఈజీగా కోపం వచ్చేస్తుంది, ఈజీగా వెరీ ఈజీగా కోపం వచ్చేస్తుంది. ఆ కోపాన్ని ఎలా అంటే అలా చూపించేస్తాం, మాకేమి రెస్ట్రిక్షన్స్ ఉండవు, అక్కడ ఏమి ఒక స్ట్రక్చర్ ఉండదు, అక్కడ ఏమి ఉండదు, ఎలాగైనా చూపించవచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, ఏదో ఇంకా ఒక రిలేషన్షిప్తో మనం ఏం లేకపోయినా పెట్టచ్చు ఇలాగ. సో కోపం అనేది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో స్ట్రెంగ్త్ అనుకుంటున్నారు కానీ అది ఎంతటి బలహీనత అనేది వాళ్ళకి అర్థం కావట్లే. సో ఆ కోపం అనేది మా జన్మ హక్కు, మేము చూపించవచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, ఇది మేము చూపించా. ఈ లేడీస్ ఏంటంటే ఎమోషన్ అనేది మా జన్మానికి వచ్చినటువంటిది, మేమంతా ఎమోషనల్, మమ్మల్ని ఎమోషనల్ గా చూడట్లేదు కాబట్టి ఏడవడం. ఈ రెండు ఏం జరుగుతున్నాయంటే ఇద్దరిలో ఇతను కోపం అనేది ఎక్కువ డామినేటెడ్గా మేల్స్ చూపిస్తుంటే వీళ్ళేమో ఏడుపు, బాధ, ఎమోషనల్ పెయిన్, నన్ను అర్థం చేసుకోవట్లేదు, కనెక్షన్ లేదు అని చెప్పి వీళ్ళు. ఈ రెండు వెరీ కామన్గా చూస్తున్నాం. ఎమోషనల్గా ఎంత డౌన్ అయిపోతున్నారు అంటే వాళ్ళు చిన్న దానికి కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే పెద్దవి చూస్తున్నారు కదా ఎవ్రీడే. ఇంక వాళ్ళు ఎంత సెన్సిబుల్ అయిపోతున్నారంటే ఒక పెద్ద సౌండ్ అయిపోతే వాళ్ళకి యాంగ్జైటీ వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఎంత విక్టిమైజ్ అయిపోతున్నారో చూసుకోండి. సో ఇక్కడ వీళ్ళు ఇంకా మైండ్ సెట్ మార్చుకోవాలని నా ఉద్దేశం. ఏంటి, కోపం అనేది ఈజీగా వస్తుంది అంటే ఇట్స్ నాట్ ద థింగ్ దట్ కోపం అనేది స్ట్రెంగ్త్ కాదు, అది వీక్నెస్. అది చూపించినంత మాత్రం ఎదుటి వ్యక్తి మారుతారా అంటే ఎవ్రీడే నువ్వేదో కోరుకుంటున్నావు అంటే అక్కడ ఏం స్ట్రక్చర్ లేదు, అక్కడ ఏం రీజన్ లేదు, లాజిక్ లేదు. నీ మైండ్కి ఏదంటే అది చేసేస్తే ఎదుటి వాళ్ళు భరిస్తారు అనేటువంటి చాయిస్.
ఇప్పుడు వాళ్ళు ఒక సైకాలజిస్ట్ దగ్గరకు వచ్చి వాళ్ళ కండిషన్ మీ దగ్గరికి చెప్పినప్పుడు అంటే వాళ్ళు ఎలాంటి స్ట్రెంగ్త్ డెవలప్ చేస్తారు మీరు, వాళ్ళు ఏంటి చెయ్యాలి ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా? ఎస్. సో చాలా ఇంపార్టెంట్ మేడం మీరు అడిగింది. సో ఇలా వీళ్ళు వచ్చిన తర్వాత ఏడుస్తూనే ఉంటారు, సొల్యూషన్ అనేది కూడా అడగకుండా చెప్పుకుంటూ ఉంటారు. ఫస్ట్లీ వాళ్ళకి ఏంటంటే వినేవాళ్ళు కావాలి. ఏడ్చి ఏడ్చి వేరే చోట చెప్పుకోలేరు కదా, ఏడవాలి ఏడవాలి ఏడవాలి. మరి ఏం చేద్దాము అనేటువంటి మాటల్లో మేడం నేనైతే అక్కడి నుంచి బయటికి రావడం కానీ అలా మాత్రం చేయలేను. మరి మీరు నాకేం హెల్ప్ చేస్తారో చేయండి అన్నట్టు అనమాట. సో అక్కడ నేనేం చెప్తా అంటే ఫస్ట్లీ ఎవరైతే అబ్యూస్కి గురవుతున్నారో వాళ్ళ మైండ్లో నేనేదో తప్పు చేస్తున్నాను, నేను పర్ఫెక్ట్గా లేను అనేటువంటిది ఇంపోజ్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఇంపోజ్ చేసేస్తారు. ఫస్ట్ దానికి ఎక్కువ బాధపడతారు, కొట్టిన దానికి కూడా. ఫస్ట్లీ వీల్ సైకో ఎడ్యుకేట్ దమ్ దట్ నో. చాలా కూడా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు సైకలాజికల్లీ మేమేదో తప్పు చేస్తున్నామా, ఏదో తెలియకుండా ఏదో డిజార్గనైజ్డ్గా ఉన్నట్టుంది, అందువల్ల ఇలా జరుగుతుంది అనేటువంటిది వీళ్ళు వెరీ డిప్రెసివ్గా తయారైపోతారు అన్నమాట. ఫస్ట్లీ దట్ విల్ హిట్ యాజ్ దట్. అబ్యూజ్ చేస్తే మీరు అన్నట్టు బయటకి కనిపించే బ్రూజెస్ కానీ ఇవి ఓకే, అది కూడా కష్టం తట్టుకోవటం, తిట్లు వినటం కూడా కష్టం. దాని తర్వాత వీళ్ళు డిప్రెసివ్గా వెళ్ళిపోయి ఇలాంటి సైకలాజికల్ స్టేట్కి వెళ్ళిపోతారన్నమాట. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డౌన్ అయిపోతుంది. అండ్ దెన్ అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళ ఐడెంటిటీ మొత్తం క్లాష్ అయిపోతుంది. వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ దగ్గరే ఉండదు. వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏంటి, ఎంత జ్ఞానం ఉంది, ఏం జాబ్ చేస్తున్నారు, అంత పోతుంది అనమాట. నేనేదో తప్పు చేశాను, నాదేదో సెట్ అవ్వట్లేదు, నేనేదో అర్థం చేసుకోలేకపోతున్నాను, ఇదే మైండ్ సెట్లో ఉంటారు. ఫస్ట్లీ వీ హ్యావ్ టు గివ్ దెమ్ క్లారిటీ దట్ మీ నుంచి ఏమి తప్పు లేదు, ఎవ్రీడే జరుగుతోంది, ఎవ్రీడే ఇలాగా కంటిన్యూస్గా జరుగుతున్నాయి అంటే మీ వల్ల తప్పు కాదు. ద పర్సన్ ఈజ్ హ్యాబిచ్యుయేటెడ్ టు అబ్యూజ్ యూ బై చాయిస్. ఐ రిపీట్, బై చాయిస్. వీళ్ళు బై చాయిస్ చేస్తారు. నేను తాగితే కొట్టాము అని కొంతమంది అంటారు, లేదా ఏదో మత్తులో కొట్టామని కాదు, మత్తులో కూడా బై చాయిసే చేస్తారన్నమాట. అది తెలుసుకుంటే వీళ్ళకి అప్పుడు నేనంటాను, వాట్ మేడ్ యూ సచ్ వల్నరబుల్ ఇన్ సచ్ వాట్ మేడ్ యూ టు బీ ఇన్ సచ్ వల్నరబుల్ స్టేట్ అంటే కనీసం మీరు అడ్డుకుంటారా అని నేను అడిగాను. కొడుతున్నప్పుడు అడ్డుకుంటారా మీరు అంటే మొదట్లో కొంచెం అడ్డుకునేదాన్ని మేడం, ఇప్పుడు అసలు దానికి ఓపిక కూడా ఉండట్లేదు. సైకలాజికల్లీ వాళ్ళు వీక్ అయిపోతున్నారు కదా, ఇంకా కొట్టేటప్పుడు వస్తున్నారు అంటే వాళ్ళు సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు తప్పితే ఫైట్ మోడ్లోకి వెళ్ళట్లేదు. రాగానే ఇంక వెళ్ళి దాక్కోవటం, వాళ్ళు కొట్టేస్తే పడిపోవటం, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏడవడం. ఫస్ట్లో కొంచెం అంటే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ అది ఉంటుంది, ట్రై చేసేదాన్ని మేడం. అయితే తనతో నెగ్గలేకపోయేదాన్ని. ఎవ్రీడే కదా అది, ఏదో మధ్యలో అంటే ప్రిపేర్డ్గా ఉండొచ్చు, ఏదో చేసేయచ్చు. ఈలోపు మైండ్లోనేమో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా పోతుంది. ఎవ్రీడే ఒక పర్సన్ తిడుతుంటే ఇంకో పర్సన్ని ఏమైపోతాం మనం? అది ఎవరు? మనవాళ్ళు. ఎవరో బయట వాళ్ళు అనుకోండి, అది వాళ్ళ తప్పు అనుకుంటాం. మనవాళ్ళు ఎవ్రీడే వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు తిడుతున్నారు అంటే మనల్ని మనం లోపల తిట్టుకుంటాం తెలియకుండానే. అందుకని వాళ్ళు సైకలాజికల్గా వీక్ అవ్వడం వల్ల ఫిజికల్గా కూడా వీక్ అయిపోయి ఎదిరించలేకపోతారు అన్నమాట. సో నేను ఫస్ట్ ఇది చెప్తా. సో ఇక్కడి నుంచి వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది అనమాట. యూ డిజర్వ్ రెస్పెక్ట్ అండ్ పీస్. అండ్ ఇంకా మీకు ఏదన్నా కానీ యు ఆర్ ఇన్ ద క్రైసిస్ ఎప్పుడైనా కానీ యూ డూ హ్యావ్ ద లోకల్ పోలీస్ సపోర్ట్, యూ డూ హ్యావ్ ద నైబర్స్ సపోర్ట్. దగ్గర ఏదైతే ఉందో మీరు సపోర్ట్ తీసుకోండి డెఫినెట్లీ. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరికైతే చెప్పగలరు, వెంటనే మీకు రియాక్షన్ వస్తుందో, ఒక సిబ్లింగో లేకపోతే మై బెస్ట్ ఫ్రెండో, వెంటనే మీరు షేర్ చేసుకోండి. అండ్ దెన్ ఈ లీగల్ సపోర్ట్ తీసుకోండి అనేది వాళ్ళకి డెఫినెట్గా ఇస్తాం. ఎందుకో తెలియదు, ఈరోజు మనకు చెప్పారు, ఓకే స్టేబుల్గా ఉన్నారు, నైట్ ఇంకెంత పెద్ద జరిగిందో ఏం చేస్తున్నారో తెలియదు కదా. దెన్ షీ హ్యాస్ టు బీ హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం. మీరు ఏ మిడ్ నైట్ అయినా ఏదైనా కానీ అది క్రైసిస్ వచ్చింది అంటే మీరు వెంటనే పోలీస్ సపోర్ట్ తీసుకోండి, లీగల్ సపోర్ట్ కానీ ఏదైనా కానీ తీసుకోండి. అది ఏమీ లేదు, పక్కనున్న వాళ్ళ నైబర్స్ తలుపులు కొట్టైనా వాళ్ళకి చెప్పండి. అన్ని ముందు సెక్యూర్డ్గా సేఫ్టీగా ఉండండి. దీనికి పిల్లలు ఇదంతా మించి కూడా మీరు సేఫ్టీగా ఉంటేనే కదా మీరు పిల్లల్ని చూసుకోగలరు. సో యువర్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ యూ డిజర్వ్ రెస్పెక్ట్ అండ్ పీస్. అతను ఇట్లా అంటున్నాడు అని చెప్పి నేను ఐ ఆమ్ దట్ అని అనుకుంటారు, ఇంకా నా జీవితం ఇంతే, నేను ఇంకా రెస్పెక్ట్ ఏం లేదు, తిడుతూనే ఉంటారు కదా. యూ డిజర్వ్ దట్, యూ హ్యావ్ దట్ రైట్. అప్పుడు అక్కడి నుంచి ఏంటంటే వీళ్ళకి సెల్ఫ్ సూదింగ్ అనేటువంటిది కూడా డెవలప్ చేస్తాం. ఇప్పుడు అక్కడ వాళ్ళని ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఎవ్రీడే వాళ్ళని కొట్టే వాళ్ళే ఉంటారు. పోనీ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గరలో ఉండరు. ఇంకొన్ని సందర్భాల్లో వీళ్ళు అదర్ కంట్రీస్లోకి వెళ్ళి లాక్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారన్నమాట. వాళ్ళకి ఎలాగా
సో మనం కొన్ని కైండ్ ఆఫ్ సెల్ఫ్ సూదింగ్ టూల్స్ కానీ వాళ్ళకి థెరప్యూటిక్గా వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ అండ్ దెన్ ఇలాగ వాళ్ళకి కలగజేసి వాళ్ళల్లో ఇంటర్నల్ స్ట్రెంగ్త్ అండ్ ఎంపవర్మెంట్, ఇంపార్టెంట్లీ ఎంపవర్మెంట్ ఇన్ ద థాట్ ప్రాసెస్, సో దట్ వాళ్ళు తర్వాత దాన్ని కరెక్ట్గా అసెప్టివ్గా తీసుకొని వచ్చి వాళ్ళని దారిలో పెట్టుకునే విధంగా, ఈలోపు వాళ్ళు సేఫ్టీ కన్సర్న్స్ మెయింటైన్ చేసే విధంగా చూసుకోవటం, అలాగే పిల్లల మీద ఎఫెక్ట్ పడకుండా ఉండేలాగా వాళ్ళని గైడ్ చేయటం, ఎంపవర్ చేయటం జరుగుతుంది అన్నమాట. నైస్ టు నో అబౌట్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.